బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అయితే గొడవలు జరుగుతున్నాయి. సో, మీరు చూసే ఉంటారు ఫస్ట్ ప్రోమో అండ్ సెకండ్ ప్రోమో అయితే మామూలుగా లేదనమాట. సోనియా ఆకులకి అలానే ఆదిత్య ఓంకి అయితే పెద్ద ఫైట్ జరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. సారీ, ఆదిత్య ఓం అంటున్నా, మన ఆర్జే భాషకైతే ఓకే, శేఖర్ భాషకి సోనియా ఆకులకి అయితే ఇద్దరికైతే మంచిగా అయితే గొడవైంది. అదేంటంటే వాళ్ళు అందరూ కూడా టైం పాస్ అవుతూ ఆరెంజెస్ అయితే గొడవ సరదాగా క్యాచెస్ ఆడుతూ ఉంటారు. అవి కింద మీద తీసుకొని మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట సరదాగా. బట్ మన సోనియా ఆకులు అయితే ఫైర్ అయిపోయింది. సో, ఎవరైతే ఆరెంజెస్తో ఆడుతున్నారో వాళ్ళకి నెక్స్ట్ టైం నుంచి ఆరెంజెస్ రావు అని అంటూ మొదలైందనమాట గొడవ. అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా నిజంగా. ఆర్జే శేఖర్ భాష అయితే మాత్రం అస్సలు తగ్గలేదు. నా ఇష్టం, నేను బరాబర్ ఆడతానని చెప్పాడు అనమాట. ఓకే, ఇట్స్ ఓకే, తను అగ్రెసివ్గా తను మాట్లాడని తప్పై ఉండొచ్చు కానీ, ఇంటెన్షన్ తప్పై ఉండొచ్చు కానీ, బట్ ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్లో ప్రాపర్టీతో గేమ్స్ ఆడకూడదు. ఇది ఫస్ట్ రూల్ అనమాట. సో, ఆ రూల్స్ అనేది వాళ్ళు నోట్స్ చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఏదేమైనా సరే ఆర్జే శేఖర్ భాష అనేది లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో గేమ్స్ ఆడడం అది కరెక్ట్ కాదు. ఈవెన్ బిగ్ బాస్లో మీరు చూస్తుంటే ఇంతకుముందు వాళ్ళ పిల్లోస్తో బ్యాటింగ్ క్రికెట్ ఆడారనమాట. ఎవరు మన సీజన్ 2లో కౌశల్ ఉన్న వాళ్ళు ఆ టైంలో అనమాట. సో, అప్పుడు కూడా బిగ్ బాస్ నుంచి వార్నింగ్ అయితే చేశారన్నమాట, ఆడకూడదు అనేసి. దాని తర్వాత సిరి హనుమంత్, షణ్ముఖ్ జశ్వంత్ అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా స్టిక్స్తో అయితే ఒక చిన్న గేమ్ అయితే ప్లే చేశారు. అది కూడా బిగ్ బాస్ అయితే ఖండించారనమాట. సో, బిగ్ బాస్ హౌస్లో మేము చెప్పే ఆటలు మాత్రం మీరు ఆడాలి, మీకు తోచిన ఆటలు ఆడకూడదు అని చెప్పి కూడా బిగ్ బాస్ చెప్పారు. సో, కాబట్టి దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం చూసుకుంటే, సో, ఆరెంజెస్తో గేమ్స్ ప్లే చేయడం అనేది ఒక రకంగా అయితే బిగ్ బాస్ రూల్స్కి అగెన్స్ట్ అనమాట అది. సో, కాబట్టి తను ఒక స్టాండ్ తీసుకుని కరెక్ట్ అయినచ్చు, కానీ అది మీరు చేస్తే మాత్రం మీకు ఆరెంజెస్ ఉండవు అని చెప్పడం ఆ రూల్ కాదు. ఎందుకంటే తన కెప్టెన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైతే సోనియా ఆగుందో తన కెప్టెన్ కాదు. సోనియా ఆ విధంగా అన్నము ఆర్జే శేఖర్ భాష సీరియస్ అవ్వడము పెద్ద గొడవ అయితే అయిందనమాట ఇద్దరి మధ్యన. దాని తర్వాత మధ్యలో కొన్నిసార్లు నిఖిల్ వాళ్ళందరూ వచ్చి సర్ది చెప్పి అది వేరే విషయం. బట్ ఏది ఏమైనా సరే ఆర్జే శేఖర్ భాష అయితే మాత్రం చేసిన తప్పైనా సరే తను నిలబడిన స్టాండ్ తీసుకున్న విధానం అయితే మాత్రం అందరిని ఆకట్టుకుంది. చాలా బాగా అయితే ఆడుతున్నారు గేమ్ అందరూ కూడాను. దాని తర్వాత రోప్స్ టాస్క్ తెచ్చారనమాట, గట్టిగా పట్టుకున్న టాస్క్ అనమాట. ఆ టాస్క్లో అయితే నిఖిల్ అలానే డి సాయి నైనిక ఉంది కదా, నైనిక. సో, డి నైనిక అలానే నిఖిల్ ఇద్దరు కూడా ఆదరకూడదు అని చెప్పొచ్చు అనమాటగా. ఓవరాల్గా చూసుకుంటే నిఖిల్ గెలిచాడు అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. మరి నిఖిల్ గెలిచాడా, సాయి నైనిక గెలిచిన విషయం పక్కన పెట్టారంటే గేమ్లో ఎఫర్ట్స్ మాత్రం చూస్తే నైనిక అద్భుతంగా ఇచ్చిందండి. ఒక లేడీ అయ్యుండి తన ముందే ఫిట్నెస్ బాగా డ్యాన్స్ అయితే దుమ్ము దులుపుతుంది. సో, కాబట్టి అవంతా తనకు బాగా అడ్వాంటేజ్ అయిందండి సరే. సో, కాబట్టి ఖచ్చితంగా తన రోప్స్ పట్టుకునే విధానం పడిపోకుండా ఎక్సలెంట్ అనిపించింది. రేపు మీరు చూస్తే ఈరోజు నైట్ ఎపిసోడ్లో మీరు చూసారంటే మాత్రం నైనిక నిఖిల్ ఇద్దరు కూడా పెర్ఫార్మెన్స్ అద్దగొట్టారని చెప్పొచ్చు. ఇక విష్ణుప్రియకి వస్తే విష్ణుప్రియ అందరితో బాగా మింగిల్ అవుతుంది, కలిసి తిరుగుతూ ఉంది. కొంతవరకు మణికంఠ విషయంలో తను ఓటేసింది కదా వెళ్ళిపోవాలనేసి, దాని తర్వాత తను ఫీల్ అయ్యి మళ్ళీ మణికంఠతో క్లోజ్ అవ్వడం అది నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే హర్ట్ చేసే సరే మళ్ళీ వీళ్ళు కలుసుకోవడం అనేది చాలా వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు విష్ణుప్రియలో. అంటే తన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఎన్నో షోస్, టీవీ షోస్ అవన్నీ చేసింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో తనైతే మంచిగా అయితే అందరితో గేమ్ వైజ్ కానివచ్చు, గేమ్స్లో ఒకటి ఓడిపోయినా సరే తను క్యారెక్టర్ వైజ్ విష్ణుప్రియ అందరితో కలిసి మూవ్ అవ్వడం కానీ బాగా అందరినీ ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే రెండు ప్రోమోస్ అదిరిపోయాయని చెప్పొచ్చు. శేఖర్ భాష ఫైరింగు ఓకే, దాని తర్వాత నిఖిల్ పెర్ఫార్మెన్స్, దాని తర్వాత మణికంఠ కొంతవరకు ఆర్గ్యూయింగ్ అన్నీ చాలా బాగున్నాయండి బిగ్ బాస్ సీజన్ 8. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.